ఉమ్మడి కూటమి ఎంపీ అభ్యర్థి తంగళ ఉదయ్ శ్రీనివాస్, ఎమ్మెల్యే అభ్యర్థి పంత నానాజీలకు గాజు గ్లాస్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కూటమి నాయకులు 1వ డివిజన్లో ఇంటింటా ప్రచారంలో ఓటర్లను అభ్యర్థించారు. 1వ డివిజన్ జనసేన, టీడీపీ మరియు బీజేపీ పార్టీల ఆధ్వర్యంలో నిర్వహించిన ఇంటింటా ప్రచారంలో భాగంగా కాకినాడ రూరల్ నియోజకవర్గ జనసేన, టీడీపీ మరియు బీజేపీ పార్టీల ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్థి పంత వెంకటేశ్వరరావు, ఉమ్మడి పార్లమెంట్ అభ్యర్థి తంగళ ఉదయ్ శ్రీనివాస్తో కలిసి కాకినాడ రూరల్ 1వ డివిజన్ రమణయ్యపేట, సెట్టిబెల్జిపేట మరియు గొల్లెపేట ప్రాంతాల్లో పర్యటించి ఇంటింటా ప్రచారం నిర్వహించి ఓటర్ మహాశైలను గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు. డివిజన్ ప్రజలు భారీ ఎత్తున ఆహ్వానం పలికారు. ఈ ప్రచారంలో టీడీపీ నాయకులు రూరల్ కోఆర్డినేటర్ కటకంశెట్టి బాబీ, నూర్కుర్తి వెంకటేశ్వరరావు, డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు, బోళ్ల కృష్ణమోహన్, మాజీ కార్పొరేటర్ పెరాబత్తులలో బాబు, ముంగళ్ల బాబురావు, కోణాల కృష్ణ, బీజేపీ నాయకులు రంబాల వెంకటేశ్వరరావు, యార్లగడ్డ రామ్కుమార్, తుమ్మలపల్లి నారాయణరావు, అప్పాజీ, దుర్గాడ కుమారి, అనసూయ, రాజకుమారి, హైమావతి, భోగేశ్వరి, మాలతి, హైమావతి, జనసేన, టీడీపీ, బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు, జన సైనికులు, వీర మహిళలు తదితరులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఒక మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది. దాంట్లో సూపర్ 6గా పేరు పెట్టి రాష్ట్రంలో 20 లక్షల మంది ఉపాధి అవకాశం లేదా నెలకు 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తానని చెప్పి చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా ఒకసారి చెప్తే చేసే మనుషులు వీళ్ళు. అలాగే స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏడాది 15,000 రూపాయలు వేస్తానని చెప్తా ఉన్నారు. ప్రతి రైతుకు 20,000 ఆర్థిక సాయం సంవత్సరానికి చేస్తానని చెప్తా ఉన్నారు. ప్రతి ఇంటికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు, ప్రతి స్త్రీకి నెలకి 1,500 రూపాయలు ఇస్తానని చెప్తా ఉన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం చేస్తానన్నారు. అలాగే అనేక రకమైనటువంటి కార్యక్రమాలు కేవలం 6 మట్టుకే ఉన్నాయి. ఏంటి అతనిలాగే మీరు వెళ్తా ఉన్నారా? అభివృద్ధి మానేసి పథకాల మీద వెళ్తా ఉన్నారంటే వెళ్తా ఉన్నాం. మేము సంపద సృష్టించి పథకాలు చేస్తాం, అంతే తప్పి అప్పులు చేసి పథకాలు చేయమని చెప్తా ఉన్నాం. ఇవాళ 12.5 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి ఈ రాష్ట్రంలో ఇక్కడ కనపడుతున్న ప్రతి ఒక్కటి చొక్కా ప్యాంటు కూడా నువ్వు తనఖా పెట్టేసావు. ఆ పరిస్థితి మేము రానివ్వకుండా ఖచ్చితంగా సంపద సృష్టించి ఆంధ్రప్రదేశ్లో సంపద సృష్టించడానికి ఇంత పొడుగు కోస్ట్ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో సంపద సృష్టించడం అనేది చాలా చిన్న విషయం. అది నీకు చేత కాదు, సంపద దోచుకోవడం ఒకటి నీకు చేతను. మేము సృష్టించి ప్రజలకు పంచిపెట్టడం జరుగుతుంది. అలాగే అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుంది. మనం 50,000 మెజార్టీతో నెగ్గుతున్నాం కదా అని చెప్పి మీరెవరూ రిలాక్స్ అవ్వకుండా నానాజీ గారికి ఇంకా అత్యంతగా కృషి చేసి ఇంకా అంతకన్నా మెజార్టీ తీసుకురావాలని చెప్పి మన కూటమి ఎంత బలమైందో అందరూ తేల్చి చెప్పాలని చెప్పి అవతల వైసీపీ నాయకులకు బుద్ధి వచ్చేలాగా మనం చెయ్యాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఈరోజు సూపర్ 6 పథకాలతో మేము ముందుకెళ్తున్నాం. మహిళలు హారతలు పడుతున్నారు. ఎందుకంటే రాష్ట్రంలో ఎక్కడ తిరిగినా మహిళకి ఉచిత ప్రయాణం కలిగించేటట్టు, ప్రతి మహిళకి 3 గ్యాస్ సిలిండర్లు, ఇంటింటికి 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చేటట్టు, అదేవిధంగా ప్రతి మహిళకి 18 సంవత్సరాల మహిళ దాటిన వెంటనే 1,500 రూపాయలు ఇచ్చేటట్టు, ప్రతి మరి చదువుకున్న పిల్లలకి ఎంతమంది ఉంటే అంతమందికి మరి సంవత్సరానికి ఒక్కొక్కరికి ఎంతమంది ఉన్నా అంతమందికి ఒక్కొక్కరికి కూడా 15,000 ఇచ్చేటట్టు చంద్రబాబు నాయుడు గారు మహిళా పథకం మహాశక్తి రూపంలోని అద్భుతంగా ప్రకటించారు. అదేవిధంగా ఈరోజు రాష్ట్రం బాగుండాలంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు పాలన రావాలి. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కలిపి మరి పీఠం ఎక్కాలని చెప్పి జనం అందరూ కోరుకుంటున్నారు. ఏకపక్షాన ఖచ్చితంగా పంత నానాజీ గారు 45,000 నుంచి 50,000 మెజార్టీతో ఈరోజు కాకినాడ రూరల్లో ప్రపంచం సృష్టించారు అని చెప్పి మరి అతిశయోక్తి కాదని చెప్పి మీ అందరికీ తెలియజేయడం జరిగింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం కనీసం ఒక గుప్పుడు మట్టి ఒక రోడ్డు మీద వేసిన దాఖలాలు లేవు. ఎందుకంటే ప్రతిదీ కూడా కేంద్ర ప్రభుత్వం, కానీ ఈ ప్రభుత్వం బొమ్మలు మాత్రమే స్టిక్కర్ల ప్రభుత్వంగా మారింది. కేంద్ర ప్రభుత్వం నిధులిస్తుంటే ఈయన మాత్రం ఇక్కడ స్టిక్కర్లు వేసుకుని మేమే చేసినట్టుగా కలరింగ్ ఇస్తున్నారు. అది ప్రజలు ఎవరూ నమ్మడం లేదు. తప్పకుండా కేంద్రం అండదండలు ఈ రోజున పూర్తి స్థాయిలో ఈ రాష్ట్రానికే కాదు ఈ నియోజకవర్గానికి పూర్తి స్థాయిలో ఉంటాయి. అవసరమైతే ఢిల్లీ స్థాయి నుంచి ఈ కాకినాడ రూరల్ అసెంబ్లీ నియోజకవర్గం రాష్ట్రంలోనే అత్యధికంగా ఇదేంటంటే ఈ కాకినాడ రూరల్ నియోజకవర్గం పూర్తి స్థాయిలో ఒక వనరులతో కూడిన నియోజకవర్గం. ఎందుకంటే ఈ వనరులన్నీ కూడా ఈ ప్రభుత్వం వారు ఎవరైతే ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ఉన్నారో వారు తప్పక దుర్వినియోగం చేస్తున్నారు. ఆ వనరులన్నీ కూడా ప్రజలకు చేరాలి. ప్రజలకు చేరాలంటే పంత నానాజీ గారు లాంటి వ్యక్తి ఈ రోజున ఈ కాకినాడ రూరల్ నియోజకవర్గానికి రావాలని చెప్పి ప్రజలందరూ కోరుకుంటున్నారు. తప్పకుండా మౌలిక సదుపాయాలే కాదు, ఏదైతే ప్రజలకు అవసరమో వైద్యం కావచ్చు, విద్య కావచ్చు, ఇవన్నీ కూడా ప్రజలకు ఏదైతే
ఏదైతే అవసరం అవన్నీ కూడా మౌలిక సదుపాయాలన్నీ కూడా పంతం నానాజీ గారి ద్వారానే సాధ్యం అని చెప్పేసి అవసరమైతే ఢిల్లీ స్థాయిలో ఈ నియోజకవర్గానికి నిధులు తీసుకొచ్చి రాష్ట్రంలోనే ఒక ఉత్తమ నియోజకవర్గంగా తీర్చిదిద్దే అవకాశం పంతం నానాజీ గారికి మేమందరం కూడా దగ్గరుండి కల్పించే అవకాశం కూడా ఉందని చెప్పేసి మోడీ గారి అండదండలు పూర్తి స్థాయిలో ఈ నియోజకవర్గానికి ఉంటాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం.